UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మిమ్మల్ని పంపించి ఒక మంచి పని చేశారని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సీరియల్తో వస్తే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ 2 సీరియల్ అనుకుంటే ఇప్పుడు 24/7 మాకు కనిపిస్తూనే ఉంటాయి. వా మీ లక్ అండి. మీరు లక్ అనుకుంటారా అయ్యో అనుకుంటారా అని చూడాలి. బట్ అది మీరు ఇచ్చే నేనైతే కంటెంట్ బట్టే ఉంటుంది. ఇలా మాట్లాడుతూనే ఉంటా, ఎవరు ఇరిటేట్ అవ్వకూడదు అంతే. టాస్క్లు వచ్చాక అది అండ్ ఎవరైనా ఇరిటేట్ చేస్తే ఫస్ట్ అంటే నాకు కొంచెం కోపం ఎక్కువ. అవునా? అది కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో ఎవరైనా అగెన్స్ట్ పాయింట్ నాకు ప్రాబ్లం లేదు. నేను తప్పు చేశాను అని నాకు తెలిసిపోతే నేను ఒప్పేసుకుంటా. ఈగో లాంటిది లేదు. సూపర్. కానీ నాకు అది తప్పని తెలియాలి. అప్పుడు దాకా ఆర్గ్యూ చేస్తాను నేను. నాకు ఇరిటేట్ చేయకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటా. వాళ్ళు ఏమైనా తిట్టేయాలి, ఇది గట్టిగా చెప్పేయాలి అని గొడవతో వస్తే ఎవరికైనా అది ఉండదు. ఆరాముగా చెప్తే సో అక్కడ చూడాలి. నా తప్పు ఉంటే నేను ఒప్పేసుకుంటా. ఎవరైనా తప్పుగా నాకు మాట్లాడితే పక్కా వాపస్ ఇస్తా. దానికోసం చాలా మంది బట్ నేను గొడవ చేయాలి అని వెళ్ళట్లేదు. ఇక్కడ గొడవ చేయాలి అదే బిగ్ బాస్ ఏమో అలా వెళ్ళట్లేదు. చూపించుకుందాం అని వెళ్తున్నారు అంతే కదా? అంతే. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండి అసలు గొడవ లేదు అందరూ ఫ్రెండ్స్ అయిపోతామంటే అలా కూడా ఆడేస్తా నేను. అలా కూడా ఆడేస్తా. ఇలా ఒకలా ఉండాలి, ఇలా గొడవ చేసుకుంటూనే ఉండాలి అని లేదు. కానీ పెడితే నేను ఇస్తా. సో జోలికి వస్తే మనం ఇచ్చేస్తాం అంతే. ఆపుకోలేను. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రేమ్ అనేది కొంచెం మీకు ఫేమ్ పెరుగుతుంది ఇక్కడ నుండి. సో దెన్ ఆఫ్టర్ ఏంటి మీరు సీరియల్ కంటిన్యూ చేస్తారా లేకపోతే సినిమాల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? నాకు ఒక పాయింట్లో ఉండేది మూవీసే చేయాలి అని ఉండేది. ఒక పాయింట్లో ఆ కోవిడ్ అంతా వచ్చాక రియలైజ్ అయిపోయింది చాలా మంది ఏంటి అసలు నాకు యాక్టింగ్ నచ్చుతుంది. సీరియల్లో కూడా యాక్టింగే చేస్తున్నా, మూవీల్లో కూడా యాక్టింగే చేస్తా. నాకు నచ్చింది చేస్తున్నాను. సో ఏ ఆపర్చునిటీ నాకు వస్తే అరే ఇదెందుకు అది కావాలి అని వదిలేను. వచ్చిన ఆపర్చునిటీ చేస్తా. నాకు ఎప్పుడు మూవీ చేయాలి అని ఆశ ఉండేది కాబట్టి దీని తర్వాత ఎవరిదైనా అట్లీస్ట్ నజర్లోకి వెళ్ళి అరే ఈ అమ్మాయి ఉంది చూద్దామని వాళ్ళకి నేనున్నా అని తెలిస్తే కూడా చాలు. నాకు ఆపర్చునిటీ వాళ్ళు ఆడిషన్ కూడా పిలుస్తారు కదా. సో ఆశ ఏమంటే ఇది మూవీకి ఛాన్స్ దొరకాలి అని, కానీ దీనివల్లే దొరుకుతుంది అని వెళ్ళట్లేదు. సో కంటిన్యూ సీరియల్ అయితే చేస్తా సినిమాలో సీరియలే నాకు ఈ పాయింట్. ఇప్పుడు బిగ్ బాస్ కూడా సీరియల్ వల్లే వచ్చింది. సో నేను సీరియల్ వదిలేస్తాను లేదు. ఆపర్చునిటీస్ మూవీలో వస్తే ఎవరు నో అంటారు. సో అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలి మూవీలో ఎక్కువగా చాలా మందికి ఉంటాయి. కొన్ని రోల్స్ నాకు ఇంతకుముందు నేను చాలా మంది హీరోయిన్లు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పేవాళ్ళు. మీకు అలా డిఫరెంట్ ఏదైనా క్యారెక్టర్ ఇలా చెయ్యాలి అని ఉందా? నాకు బేసిక్గా ఏంటంటే రీసెంట్ టైమ్స్లో సీరియల్సే చేశాను. ఇక్కడ కొంచెం ఫ్యామిలీ డ్రామా ఎక్కువ ఉంటుంది. కానీ మీరు నాతో మాట్లాడితే తెలుస్తుంది ఐఎమ్ వెరీ రిలాక్స్డ్ పర్సన్. నాకు అలా చూస్తే చాలా గట్టిగా చేయాల్సింది అనేది కామెడీ. ఒక అంటే నవ్వించడం చాలా కష్టం. ఒక స్క్రీన్ మీద ఫ్యామిలీ కూర్చుని అరే ఈ షో ఎవరు చూసేసి ఓ డ్రామా మళ్ళీనా అలా కాకుండా అరే ఇది చూడాలి మస్తు కామెడీ ఉంటుంది దీనిలో, అలాంటి ప్రాజెక్ట్లో అలాంటి రోల్ చేయాలని చాలా ఆశ ఉంది. సో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఐ వుడ్ లైక్ టు డూ ఇస్ మేబీ అ కామెడీ రోల్. నాకెందుకు మిమ్మల్ని కాప్ రోల్లో చూడాలనిపిస్తుంది. కామెడీ అండ్ పోలీస్ that will be nice. బాగా అనిపిస్తుంది ఊహించుకుంటే. నాకు కామెడీ ఒకటి, దయ్యం లాగా తెలీదు, హారర్ కావాలా. ఒక పాయింట్లో నేను అనుకున్నా కొంచెం నెగిటివ్గా చేస్తే కూడా బాగుంటుంది. అంటే తిట్లు వస్తాయి కానీ అబ్బా కొంచెం ఆ విలన్లా చేసేది ఆ టాలెంటే వేరే. మేము బాగా చెయ్యకపోతే జనాలు ఎలా తిట్టుకుంటారు.
తిట్టుకుంటేనే అది అప్రిసియేషన్ లాగా. అండ్ విలన్స్ ఏదైనా బట్టలు వేసుకోవచ్చు, ఎలా అయినా యాక్టింగ్ చేయొచ్చు, వాళ్ళది ఒక ఫ్రీ వరల్డ్ లాగా. సో నేను విలన్ది కూడా అనుకున్నా, కామెడీ అనుకున్నా. ఆ, ఇంకేంటి టాప్ రోల్ నేను అనుకున్నాను. కాపర్ ఆల్సో. నాకు యాక్చువల్లీ ఏ రోల్ ఇచ్చినా ఐ విల్ బి వెరీ హ్యాపీ టు డూ. సో ఆఫ్టర్ బిగ్ బాస్ సో సినిమాలు కూడా చేస్తారు. సో ఓకే. సో ఇంకో సినిమా, వెబ్ సిరీస్, యాడ్స్ అందరూ చూస్తూ ఉంటే కాంటాక్ట్ చేసేయండి. చేస్తారు డైరెక్టర్లు చాలా మంది మన వాళ్ళు ఉన్నారు, చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత సక్సెస్ రేట్ తక్కువ అని విన్నాం. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దీనికి ముందు కూడా ఎవరో అడిగితే చెప్పాను, సక్సెస్ అనేది ఐ థింక్ ఊరికి మీరు అడుగుతున్నారు ఇంటర్వ్యూ జరుగుతుందని కాదు, సక్సెస్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. మేము దేనికోసం వెళ్తున్నాం. నేను దీని తర్వాత బిగ్ బాస్ తర్వాత నాకు మూవీ వస్తుంది, అలా నేను వెళ్ళి నాకు రాకపోతే నేను సక్సెస్ఫుల్ కాదు. నేను దేని గురించి అనుకుని దానికి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఏమైనా కావాలి అని వెళ్ళట్లేదు. సో దీని తర్వాత ఏం జరిగినా పర్లేదు, నేను ఎక్స్పీరియన్స్కి వెళ్తున్నా. నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఎక్స్పీరియన్స్ వచ్చే దాంట్లో నేను సక్సెస్ఫుల్ అయిపోయా. ఓకే. సో జనాలు జస్ట్ జనరల్గా ఫేమ్, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేమ్ ఇండస్ట్రీలో ఉన్నాము, స్టార్డమ్ అలా చూస్తారు న్యాచురల్గానే. సో జనాలు చూసినప్పుడు మేము కొంచెం లైమ్ లైట్లో వచ్చేసి వెళ్ళిపోతే అరే సక్సెస్ కాలేదే అని అనుకోవడం ఈజీ. కానీ మాకు యాజ్ యాక్టర్స్ మీరు అడిగితే ఆర్ యాజ్ దీస్ పీపుల్, మేము దేని గురించి దానికి వెళ్తున్నామో అది దొరికేస్తే మేము సక్సెసే కదా. అండ్ నేను ఆల్రెడీ సీరియల్ చేస్తున్నా, మీకు చెప్పినట్టు దీనికి ముందు కూడా సీరియల్ చేశాను, దీని తర్వాత కూడా సీరియల్ చేస్తాను. సో ఏంటి, నేను ఆల్రెడీ కృష్ణ ముకుంద వల్ల ఫేమ్ వచ్చింది, అది సక్సెస్సే. దీని తర్వాత ఇంకోటి చేస్తాను, దానివల్ల ఇంకొంచెం పెరుగుతుంది ఫాలోయింగ్, దీని నుంచి కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తాను దానిలో కూడా. సో జనరల్గా నేను సక్సెస్ఫుల్గానే వెళ్తున్నా కదా, దీని నుంచి పెద్దగా ఏం రావాలి. అయితే సక్సెస్ వచ్చినట్టు అయితే ఇప్పుడు మీకు, ఎందుకంటే వెళ్తేనే ఒక సక్సెస్ వచ్చినట్టు. సో అది ఆల్రెడీ మీకు వచ్చినట్టు అయితే అంతే. అంటే నేను ఒక పాయింట్ దాకా సక్సెస్ఫుల్ ఉన్నాను కాబట్టే వీళ్ళు ఈ అమ్మాయి ఉంది బాగా చేస్తుందేమో అని నన్ను అప్రోచ్ అయ్యారు. సో సక్సెస్ఫుల్లే కదా. సో వీళ్ళు ఏంటి, నేను ప్రెసిడెంట్ అయిపోవాలి అనుకుంటున్నారా, అదా సక్సెస్? సో అలాంటి స్పెసిఫిక్గా ఇది వస్తేనే సక్సెస్ అని నాకు లేదు. అండ్ ఐ థింక్ ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాలి దట్ వేరే వాళ్ళకి వేరే కేటగిరీస్లో సక్సెస్ అనుకుంటారు. మా జాబ్ వచ్చేస్తే సక్సెస్ అనుకుంటారు, ఇంత అమౌంట్ నాకు శాలరీకి వచ్చేస్తే సక్సెస్ అనుకోవచ్చు. సో సక్సెస్ది వేరే మీనింగ్ ఉంటుంది కదా. సో ఓకే, మొత్తానికైతే సక్సెస్ గురించి చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అండి. లవ్నా అనుకున్నా.